మారుతి గారు, యా, మీరు ఒక మంచి డైరెక్టరు, మంచి సినిమాలు తీస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో ఎక్కడ డైరెక్టర్ కనిపించట్లేదు. ఒకవేళ డైరెక్టర్ ఉంటే కనుక ఆయన సినిమా గురించి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు కదా. అంటే ఫస్ట్ టీజర్ లాంచ్కి వచ్చారండి ఆయన. అక్కడ చెన్నైలో పాపం అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి కదా వాళ్ళకి, రేపు రిలీజు. అందుకని అక్కడ కొంతమందిని ఇక్కడ కొంతమందికి అలా షేర్ చేసుకున్నారు, మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళండి, వీళ్ళు ఇంటర్వ్యూకి వస్తారు అని. ఎందుకంటే ఇక్కడ ప్రమోట్ చేయడానికి మెయిన్ డైరెక్టర్ కంటే కూడా మనకి కాస్టింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మేము జనంలోకి తీసుకెళ్ళడానికి మేము ఉన్నాము. నెక్స్ట్ ఆఫ్టర్ సినిమా సక్సెస్ తర్వాత డెఫినెట్గా మేము ముందుకి వచ్చి, అతను ఇక్కడికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు, ఇంకా కనిపిస్తాడు తను. థ్యాంక్ యూ గారు. సార్, మీరు బేబీ హిందీ రీమేక్కి కల్ట్ అనే టైటిల్, మీ బ్రాండ్ టైటిల్ రిజిస్టర్ చేయించారండి, నిజమేనా? కల్ట్ బొమ్మ అని టైటిల్ రిజిస్టర్ చేయించామండి. అది హిందీకి పెడతామా లేకపోతే తెలుగులో ఏదన్నా స్ట్రైకింగ్ ఏదైనా సినిమా రిలీజ్ పెడతాం అనేది నేను మారుతి గారు ఒకసారి డెసిషన్ తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో హిందీ బేబీకి ఇంకా టైటిల్ ఏమైనా డిసైడ్ అవ్వలేదండి. హిందీలో అల్లు అర్జున్ గారికి బేవత్సమైన క్రేజ్ ఉంది కదా. అవునండి. సో మీ బేబీ హిందీ రీమేక్ ప్రమోషన్స్ ఆయనతో చేయించే అవకాశం ఉందా? నాకు తెలిసిన వాళ్ళందరినీ ఒక రకంగా వాడతానండి. సో అది ఆ ప్రెస్ మీట్లో చెప్తాను. మణికందన్ సార్, ఇది మీరు తమిళ్లో సూపర్ స్టార్స్తో కీ రోల్స్ చేశారు, కీ క్యారెక్టర్ రోల్స్. వాటికి తెలుగులో కూడా మంచి పేరు వచ్చింది. సో తెలుగులో ఎవరితోనైనా కీ క్యారెక్టర్ రోల్స్ చేయగలిగితే ఏ స్టార్తో చేయగలరు అంటే పర్టికులర్లీ? ఐఎమ్ వెయిటింగ్ టు డూ విత్ లిటరలీ as I said in an earlier interview, there are like extremely talented people over here. Like they have broken so many records, boundaries. So it is their decision, not mine. They have to call me. If they call, then next second I'll. Then who is your favorite? Everyone. మీరే చెప్పండి, ఇంత టాలెంటెడ్ ఆర్టిస్ట్, సో మెనీ ఆఫ్ దెమ్ ఉన్నప్పుడు ఏదో ఒక్కరిని ఎలా చెప్పగలను? మారుతి సార్, ఇలాంటి రిలేషన్షిప్ డ్రామాని మీరు ఫ్యూచర్లో ఎక్స్ప్లోర్ చేస్తాను